దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేనివని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది నికోలాత క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ ఇప్పటి వరకు కూడా నాయన యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ ఇప్పుడు కొన్ని నిమిషములు నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నాయన, ఓ ప్రభువా చదవబడిన నీ వాక్య భాగమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడండి నాయన. అదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. అదుగు నా తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాబడింది ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ఆయన నీ వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. ఓ నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి మా ఆత్మీయ జీవితంలో ముందుకు నాయన తీసుకుని వెళ్ళమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచిన తండ్రి నాయన అతని మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలను మీరు ముట్టి తాకి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం సాయంత్రం నుండి నేటి ఆదివారం సాయంత్రపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు
అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదివినటువంటి యొక్క వాక్య భాగంలో ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఎఫెసీ కాలము ఇది 7 సంఘ కాలముల యొక్క వివరణలో మొట్టమొదటి సంఘకాలము ఎఫెసీ సంఘకాలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది యోహాను యొక్క దర్శనము. యోహాను దర్శనములో 7 సంఘములను ఆయన చూస్తున్నాడు. ఆ యొక్క 7 సంఘములలో మొదటిది ఈ యొక్క ఎఫెసీ కాలము. ఎఫెసీ కాలము క్రీస్తు శకము 1వ శతాబ్దము 53 నుండి 170 వరకు కూడా ఈ యొక్క సంఘకాలము జరిగినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ కాలమునకు వర్తమానికుడు అపోస్తుడైన పౌలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎఫెసు అనగా అర్థం ఏంటంటే గురి కలిగి జీవించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసు అనగా అర్థము గురి కలిగి ఉండుట, లేకపోతే విశ్రాంతి పొందుట. రెండవది విశ్రాంతి పొందుట. పిల్లరా, గమనించండి, ఈ యొక్క ఎఫెసీ కాలంలో వాక్యపు వెలుగు చాలా ఎక్కువగానే పనిచేసింది. ఈ సంఘకాలాన్ని ఇక్కడ ప్రభువు ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క సంఘకాలంలో మంచి గుణలక్షణాలే ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ యొక్క సంఘం యొక్క క్రియలు, కష్టము, సహనము ఎంతో బాగున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకటి ఏంటంటే, రెండవది ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ సంఘకాలంలో ఉన్నటువంటి విశ్వాసులు దుష్టులను సహింపలేదంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా దుష్టులు ఉన్నారనుకోండి, లేకపోతే దుష్టులంటే వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్నటువంటి వాక్యము దుష్టత్వమును సహింపలేకపోతుంది. మూడవది, అబద్ధాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరు అంటే అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. చూసావా? ఎఫెసీ కాలంలో ఎవరున్నారంట? చూడండి పిల్లారా, గమనించండి, అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేటువంటి అబద్ధికులు అందులో ఉన్నారు. వారిని కనుగొని వారిని ఏం చేస్తుందంటే బయటికి పంపిస్తూ ఉంది. నాలుగోది, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో సహనము కలిగింది. అంటే ఆ కాలంలో దేవుని యొక్క వాక్యము నిమిత్తము, దేవుని నామము నిమిత్తము అది సహనము కలిగి భారము భరించి అలయలేదని దేవుడు ఎరుగుతా ఉన్నాడు అక్కడ. అయితే మళ్ళీ అక్కడ ఇన్ని మంచి గుణ లక్షణాలు ఉన్నాయి సంఘములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మంచి గుణ లక్షణాలు. క్రీస్తు ఎఫెసీ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ పొగుడుతున్నాడు. ఎఫెసీ సంఘాన్ని పొగుడుతున్నాడు. ఎఫెసీ సంఘాన్ని ఆయన గణపరుస్తున్నాడు. ఎఫెసీ సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రియులారా గమనించండి, ఒక విధంగా మహిమపరుస్తున్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా? తన మాటలతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క మాటలతో. క్రీస్తు సంఘాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు. క్రీస్తు సంఘముని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఘనపరచుచున్నాడు. క్రీస్తు సంఘముని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రియులారా తన మాటల చేత ఆయన ఆమెను ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే బాగా పొగిడాడు, బాగా ఆమెను ఘనపరిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బాగా పొగిడాడు, ఘనపరిచాడు, ఇంకా ఏమండి ఆమెను మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని చేసి మరలా ఏమంటున్నాడంటే చూడండి, ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి గనుక నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే మరొక ఎఫెసీలో ఉన్న సర్పము యొక్క అడుగుజాడలు. మరొక ఎఫెసీలో ఉన్న సర్పము యొక్క అడుగుజాడలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, దేవుడు సంఘమును ప్రేమించాడు. దేవుడు తన సంఘము నిమిత్తమై ఆయన తన రక్తమును చిందించి సమాధి చేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. 40వ రోజున పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. పరలోకానికి వెళ్ళిపోయి సంఘ స్థాపన నిమిత్తమై ఆయన మరలా పరిశుద్ధాత్మగా తన సంఘములో తను ఏం చేసుకున్నాడంటే కుమ్మరించుకున్నాడు. పెంతుకోస్తు దినమందున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెంతుకోస్తు దినమందు ఆయన సంఘములో తనను తాను కుమ్మరించుకున్నాడు. కుమ్మరించుకుని ప్రియులారా గమనించండి, అప్పుడు సంఘ స్థాపన నిర్మాణము చేయడం ప్రారంభించాడు. ఆదిమ అపోస్తుల యొక్క 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకొని సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటింపజేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆ యొక్క పనిలో ఆయన ఈ దేవుడు ఈ సంఘానికి ఇచ్చినటువంటి కాల వ్యవధి ఎంత అనంటే 2000 సంవత్సరములు. ఈ 2000 సంవత్సరములో ఆయన ఈ 7 సంఘ కాలాలకు సమయం ఇచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసియా మైనర్లో ఎఫెసీ అనేటువంటి ఒక పట్టణం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఆ పట్టణము ఆసియా మైనర్లో ఎఫెసీ అనేటువంటి ఒక పట్టణం ఉన్నది. ఆ ఆసియా మైనర్లో ఒక ఎఫెసీయే కాదు, 7 పట్టణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ 7 పట్టణాల పేర్లే ఈ 7 సంఘ కాలాల యొక్క పేర్లు. ఆ 7 సంఘ కాలాలకి పేర్లు పెట్టాడు ఆయన. ఎఫెసు, స్మరణ, పెర్గమ, తూతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదోకియా అని. ఇవన్నీ కూడా పట్టణపు పేర్లు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మనం చదివినటువంటి యొక్క ఎఫెసీ అనేటువంటి పట్టణానికి అర్థం ఏంటంటే గురి కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదా విశ్రాంతి పొందుట. కనుక ఇప్పుడు చూడండి, ఈ యొక్క సంఘం మీద దేవుడు ఏమని చూపిస్తున్నాడంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇది ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి ప్రియులారా తప్పును దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది ఏమిటా తప్పు? మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేశావు గనుక నీ మీద ఒక తప్పును నేను మోపవలసింది. ఎవరి మీద ఉన్నది సంఘానికి ప్రేమ అనంటే క్రీస్తు మీద ఉన్నది, దేవుని మీద ప్రేమ ఉన్నది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు మీద ఉన్న ప్రేమ విడిచిపెట్టిందంట. మరి క్రీస్తు మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టి మరి ఎవరి మీద ప్రేమ పెట్టుకొచ్చింది దానికి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని అంటే నికోలాయితుల క్రియలు అంట. నికోలాయితుల క్రియలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘములో నికోలాయితు క్రియలు ఉన్నాయంట. ఎవరి క్రియలు? చూడండి, ఈ నికోలాయితు అనేటువంటి వ్యక్తి అపోస్తులలో ఒకడిగా ఉండవలసిన వాడంట. అసలు ఎవరిలో ఒకడిగా ఉండాలి? అపోస్తులలో ఒకడిగా ఉండవలసిన వ్యక్తి ఇతను ఏమైపోయాడంటే పక్కదారిని బట్టాడంట. ఆయన మనస్సు కొంచెం పక్కకు వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అని చెప్తున్నాడు, ఏదేనులో అవ్వ సాతాను యొక్క మాటలను వినుటకు ఆమె మనస్సును కాస్త పక్కకి తిప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె మనస్సును పక్కకి పెట్టిందంట. కొంచెం మనసుకు తిప్పిందంట. ఇలా ఆమె మనసును పక్కకి తిప్పిందంట. ఆ మనసును పక్కకి తిప్పడము అలాగే ఆమె ఏమైపోయింది? వెనక్కి వెళ్ళిపోయింది. అవిశ్వాసంలోకి వెళ్ళిపోయింది. పాపములోకి వెళ్ళిపోయింది. దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన మనస్సును అవ్వ ఏదైనా తోటలో సాతాను మాట వినుటకు తన మనస్సును కొంచెం అలా తిప్పేటప్పటికి సాతానుడు ఆమె యొక్క మనస్సును పట్టుకొని పూర్తిగా ప్రియులారా అతని వైపు తిరిగేలాగున అది చేసేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ ఎఫెసీ సంఘము కూడా ప్రియులారా అప్పటి వరకు కూడా దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న విశ్వాసము, దేవుని మీద ఉన్నటువంటి భయము, భక్తి, దేవుని మీద ఉన్నటువంటి నీతి, దేవుని మీద ఉన్నటువంటి యథార్థత, దేవుని మీద ఉన్నటువంటి మంచితనము, దేవుని మీద ఉన్నటువంటి అభిమానము ప్రియులారా ఈ యొక్క నికోలాయితు అనేటువంటి క్రియల మీద కొంచెం మనసు తిప్పిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఆ సంఘము ఎప్పుడైతే ఆ సంఘం యొక్క మనసు ఎప్పుడైతే పక్కకు తిప్పిందో వెంటనే ప్రియులారా గమనించండి, సాతానుడు తన క్రియలను అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రవేశపెడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎదెనులో అవ్వ మనస్సును సాతానుడు పూర్తిగా లొంగ తీసుకున్నాడు. అవ్వ మనసును పూర్తిగా వాడు స్వాధీనపరచుకొని పూర్తిగా అవ్వను వాడు ఏం చేసినంటే తన వశము చేసుకున్నాడు అతను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన వశమును చేర్చుకొని పూర్తిగా ప్రియులారా గమనించండి, ఆ సాతానుడు అవ్వ పూర్తిగా వాడి వశములోకి వెళ్ళిపోయింది. అంతగా వాడు ప్రియులారా క్రీస్తు బెడహాన్ చెప్తున్నాడు, ఒక చిత్రమును గీసి వాడు వివరించాడంట అవ్వకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆమె యొక్క మనస్సును గెలుచుకోవడానికి, అవ్వ యొక్క మనస్సును గెలుచుకోవడానికి, ఆమెను లోపర్చుకోవడానికి, ఆమెను లొంగ తీసుకోవడానికి వాడు చేసినటువంటి ప్రయత్నంలో వాడు ఏం చేసినాడంటే జయం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సంఘములో కూడా వాడి యొక్క అడుగుజాడ, సర్పము యొక్క అడుగుజాడ. మొదటి ఎఫెసీ సంఘ కాలములో సర్పము యొక్క అడుగుజాడ ప్రయాణించింది. చూడండి, అదే బండ మీద సర్పం యొక్క అడుగుజాడ అంటేనే అదే. బండ అనగా అర్థం ఏంటి? ప్రత్యక్షత. బండ అనగా ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఏమిటి? యేసు క్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత. అంటే యేసు క్రీస్తే దేవుడు. పేతురుకి ప్రత్యక్షత వచ్చింది కదా. ఏమిటి ఆ ప్రత్యక్షత? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అప్పుడు దేవుడు ఏమన్నాడు?
ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు అని దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక బండ అనగా ప్రత్యక్షత. ఇంకో విధంగా చెప్పాలంటే బండ అనగా సంఘము. బండ అనగా సంఘము అంటే ప్రత్యక్షత మీద కట్టబడిన సంఘము. బండ అనగా ప్రత్యక్షత అంటే సంఘం ఎక్కడ కట్టబడుతుంది? ప్రత్యక్షత మీద, బండ మీద. కనుక బండ మీద సర్పము యొక్క అడుగు జాడన అంటే ఇప్పుడు చూడండి, ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలోనికి ఇప్పుడు ఎవరు దూరపడుతున్నాడు? ఇక్కడ ఎవరు? సాతానుడు వస్తా ఉన్నాడు సంఘములోకి. ఎలా వస్తున్నాడు? నికోలాయితుల క్రియల ద్వారా, క్రియలుగా వస్తున్నాడు. నికోలాయితుల ద్వారా వస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? సంఘములో ఒక్కడుంటే చాలండి అపవాది. వాడు దూరిపోతాడు. ఏదైనాలో ఆదాములో దూరడానికి వాడికి అవకాశం లేదు. కనుక ఎవరిలో దూరాడు? అవములో దూరాడు. ఇప్పుడు చూడండి, సంఘములో, ఈ యొక్క ఎఫెసు సంఘములో ప్రియులారా, అపోస్తలుడైన పౌలులో దూరే అవకాశం లేదు అక్కడ. ఎందుకని? అపోస్తలుడైన పౌలు దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వ్యక్తి. ఈ 12 మంది శిష్యులలో అపోస్తలులలో ఒకటిగా ఉండవలసినటువంటి ఈ యొక్క నికోలాయితు అనేటువంటి వ్యక్తి ప్రియులారా, వాడు క్రీస్తుకు అపవాదిగా మారిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది మొదటి సంఘ కాలంలో ఎలా ఉన్నదంటే క్రియలుగా ఉంది. క్రియలు అంటే చెడ్డ క్రియలు, అంటే వాక్యమునకు వ్యతిరేకమైన క్రియలుగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి క్రియలుగా. క్రియలు అంటే ఏంటి? పనులు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక పని చెప్పింది అనుకో, అక్కడ అందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ చెప్పిన పనినే చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, సంఘానికి పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి, ప్రభురాత్రి భోజనం రాత్రి చేయండి. దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ నికోలాయితు అనేటువంటి వ్యక్తి ఆ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు ఇక్కడ చేయడం ప్రారంభించాడు. అదే సర్పము యొక్క అడుగుజాడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎఫెసీలో ఆ నికోలాయితు అనేటువంటి వ్యక్తి ద్వారా సాతానుడు సంఘములో ప్రవేశించి వాడి యొక్క క్రియలు, వాడి యొక్క గుణలక్షణాలన్నీ కూడా సంఘములో ప్రవేశపెట్టాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వాడు మొదటి సంఘ కాలంలో ఎఫెసీలో ఎలా ఉన్నాడు అని అంటే, ప్రియులారా గమనించిన, వాడు ఎలా ఉన్నాడు అని అంటే క్రియలుగా ఉన్నాడంట, క్రియల రూపంలో ఉన్నాడంట. అంటే చిన్న చిన్న కార్యాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యమునకు మెల్లిమెల్లిగా ప్రియులారా వాడు ఏం చేస్తున్నాడు? తన యొక్క కార్యాలన్నీ కూడా, తన యొక్క క్రియలన్నీ కూడా సంఘములో ఈ నికోలాయితుల ద్వారా ప్రవేశపెడతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, నికోలాయితు క్రియ అనగా క్రీస్తు అని చెప్తున్నాడు. నికోలాయితులు క్రియలు అనగా ఏమిటి? అది ఒక సిద్ధాంతం అంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎఫెసీ కాలంలో సిద్ధాంతంగా లేదు. అప్పుడు అది ఎలా ఉన్నది? క్రియలుగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నికోలాస్ అనేటువంటి మానవుని ద్వారా అది ప్రారంభించబడినది. నికోలాస్ అనే వ్యక్తి అపోస్తుడుగా ఒకరిగా ఉండవలసిన వాడుగా, కానీ ఒక రీతిగా అతడు తప్పిపోయాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నికోలాస్ అనే వ్యక్తి వాక్యమునకు వేరుగా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి క్రియలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా అవి క్రియలు. ఆ తర్వాత కాలంలో అంటే
ఎఫెసీ కాలంలో అది ఎలా ఉన్నదంటే క్రియలుగా ఉన్నవి. ఆ క్రియలుగా ఉన్నటువంటి మొదటి సంఘ కాలంలో క్రియలుగా ఉన్నటువంటి ఆ యొక్క నికోలాతు క్రియలు నెక్స్ట్ కాలము అంటే రెండవ సంఘ కాలముకు వచ్చేటప్పటికి అది ఏమైందంటే సిద్ధాంతంగా మారిందంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవ సంఘ కాలం ఏంటి? స్మరణ కాలం వచ్చేటప్పటికి అది ఎలా మారింది? ఒక సిద్ధాంతముగా మారిపోయిందంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నికోలాతుల క్రియలు మరియు ఆ క్రియల గురించి పరిశుద్ధాత్మ దానికి విరోధముగా నుండుటకును మనం కనుగొన్నాము. అంటే నికోలాతుల క్రియలకి పరిశుద్ధాత్మ ఎలా ఉందంటే వ్యతిరేకముగా ఉన్నదంట. దేవుని యొక్క వాక్యము నికోలాతుల క్రియకి ఎలా ఉన్నది? వ్యతిరేకముగా ఉన్నది. పరిశుద్ధాత్మ నికోలాతుల క్రియలకు ఎలా ఉన్నది అని అంటే వ్యతిరేకముగా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నికోలాతుల క్రియలు మరియు ఆ క్రియల గురించి పరిశుద్ధాత్మ దానికి విరోధముగా ఉండటం మనం కనుగొన్నాము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. అసలు ఈ నికోలాస్ అంటే అర్థం ఏంటి అని మనం గమనించినప్పుడు చూడండి, క్రీస్తు ఏం చెప్తున్నాడు? నికో అనగా జయించుట అంట. నికో అనగా అర్థం ఏంటి? జయించుట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లాయిత్తు అనగా అర్థం ఏంటంటే సంఘము అని అర్థం. లాయిత్తు అనగా అర్థం ఏంటంటే సంఘము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నికోలాయిత్ అనగా సంఘమును జయించుట అని అర్థం పూర్తిగా. నికో అనగా జయించుట, లాయిత్ అనగా సంఘము. అంటే నికోలాయిత్ అనగా అర్థం ఏంటంటే సంఘమును జయించుట అని అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎఫెసు సంఘము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నిరాకరించినది. ఎఫెసు సంఘం అంట పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఏం చేసిందంట? నిరాకరించిందంట. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, పరిశుద్ధాత్మ యొక్క క్రియలను, దేవుని యొక్క గుణ లక్షణములను, పరిశుద్ధాత్మ యొక్క గుణ లక్షణములను, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఎఫెసీ కాలము సంఘము ఏం చేసిందంటే నిరాకరించింది, త్రోసిపుచ్చింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదిమ అపోస్తుల యొక్క బోధను ప్రియులారా మొదటి సంఘ కాలములోనే మొదటి సంఘమే ఏం చేసిందంటే ప్రియులారా అక్కడ నిరాకరించినట్లుగా, వ్యతిరేకించినట్లుగా మనము చూడగలుగుతున్నాము. చూడండి, మరి ఎవరి యొక్క ఇప్పుడు సంఘము ప్రియులారా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో నడిపించబడాలి సంఘము. ఏ మానవుని యొక్క సిద్ధాంతం కింద కానీ, ఏ మానవుని యొక్క నడిపింపులోకి కానీ, ఏ మానవుని యొక్క ఆలోచన ద్వారా కానీ, ఏ మానవుని యొక్క తలంపుల ద్వారా కానీ దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సజీవ సంఘము నడిపించబడాల్సిన అవసరము లేదు. కానీ దేవుని యొక్క సంఘము, నిజమైన సంఘము ఎలాగూ నడిపించబడుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం ద్వారా, దేవుని యొక్క వాక్యం యొక్క నాయకత్వం ద్వారా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సమయంలో ప్రవక్తగా ఉన్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అక్కడ నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు వృద్ధుడైపోయినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు వృద్ధుడవగుచున్నావు, నీ కుమారులు నీ వంటి వారు కారు, కనుక మమ్మల్ని ఏలుటకు మాకు ఒక రాజు కావాలని చెప్పి సమూయేలును అడిగిన రీతిగానే ఇక్కడ ఎఫెసీ కాలం కూడా సంఘం కూడా ఏం చేస్తుందంటే క్రీస్తు యొక్క నడిపింపును విడిచిపెట్టి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును విడిచిపెట్టి, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని విడిచిపెట్టి
మానవుని సిద్ధాంతంలోకి అది కొంచెం కొంచెంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము మానవుని యొక్క అధికార క్రిందకు వెళ్ళిపోయినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది మొదటి ఎఫెసీ కాలములో జరిగినటువంటి కార్యము. ఏం జరిగింది? క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ, క్రీస్తు మీద ఉన్నటువంటి గుణలక్షణాలు, ఆ యొక్క సంఘము ప్రియులారా గమనించండి, క్రీస్తును ఆమె విడిచిపెట్టింది, పరిశుద్ధాత్మను విడిచిపెట్టేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అది విడిచిపెట్టి మానవుని యొక్క సిద్ధాంతంలోనికి వెళ్ళిపోయినది. మరి ఈరోజు మరొక ఎఫెసీ యొక్క సంఘము, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం ఎక్కడున్నాము అని అంటే ఈ మొదటి సంఘ కాలంలో మనం లేవు. అపోస్తులైన పౌలు యొక్క ఎఫెసీ కాలంలో మనము లేము. ఎక్కడున్నాం మనము? మరొక ఎఫెసీ కాలంలో ఉన్నాం. మరొక ఎఫెసీ కాలంలో అంటే అత్యున్నతమైన సంఘము. అత్యున్నతమైన సంఘం అంటే ద సూపర్ చర్చి. ఎక్కడున్నాము? సూపర్ చర్చి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేరు భలే ఉంది కదా, ద రియల్ సూపర్ చర్చ్ అని పెట్టుకున్నాము. అంటే దాని అర్థం ఏంటి? అత్యున్నతమైన సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అత్యున్నతమైనటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉంటున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి సంఘ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు క్రీస్తు మీద ప్రేమ కలిగి ఉన్నారు, క్రీస్తు మీద సహనము కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ సహనము, ఓర్పు, దుష్టత్వాన్ని సహించలేని విశ్వాసులుగా వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులారా గమనించండి, ఈ రోజున మరొక ఎఫెసీలో మనం ఉన్నాము, అత్యున్నతమైన సంఘములో మనం ఉన్నాము, ద రియల్ సూపర్ చర్చ్లో మనం ఉన్నాము అని చెప్పుకునేటువంటి విశ్వాసులైనటువంటి మనము ఎలా ఉంటున్నాం? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అత్యున్నతమైనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి, సూపర్ చర్చిలు చాలా ఉన్నాయి, రియల్ సూపర్ చర్చిలు చాలా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా ఉన్నాయి, రియల్ సూపర్ చర్చిలు చాలా ఉన్నాయి. మనం పాటలు రాస్తున్నాం, పాటలు పాడుతున్నాం, స్వరకల్పన చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాటలు పాడుతున్నాం, పాటలు రాస్తున్నాం, స్వరకల్పన చేస్తున్నాం. ఏమండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ప్రతి ఆదివారము చర్చికి వెళ్తున్నాం. కానీ ప్రియులారా గమనించండి, ఈ మొదటి సంఘ కాలంలో ఉన్నటువంటి గుణలక్షణాలు కూడా ఇక్కడ మరొక ఎఫెసీ సంఘ కాలంలో కనబడటం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎంత విచారకరమైన సంగతి ఇది! ఎంత దుఃఖమనంటే, ఎంత వేదనంటే, నిజంగా ప్రియులారా, క్రీస్తు థామస్సు ఈ మరొక ఎఫెసీకి వర్తమానికుడు క్రీస్తు థామస్సు. ఆమేన్. హల్లెలూయా. మరొక ఎఫెసీకి వర్తమానికుడు, ఈ అత్యున్నతమైన సంఘమునకు నాయకుడు క్రీస్తు థామస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వర్తమానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడనంటే, ఇదిగో ఈ మరొక ఎఫెసీలో కూడా సర్పం యొక్క అడుగుజాడలు కనబడుతున్నవి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ దేవుడు ఇలాంటి సంఘాన్ని కోరుకోలేదు. ఆయన సర్పం యొక్క అడుగుజాడలు ఉన్న సంఘం ఆయనకి అవసరం లేదు. అసలు సర్పం యొక్క అడుగుజాడలు, సర్పాన్ని వెంబడిస్తున్న వాళ్ళు, సర్పం యొక్క అడుగుజాడల్లో నడిచేవాళ్ళు, సర్పమును అనుసరించేవాళ్ళు, వారి యొక్క గుణ లక్షణాలను ప్రేమించేవాళ్ళు, వారి యొక్క తత్వమును అనుసరించేవాళ్ళు దేవుడికి అవసరము లేదు. ఎందుకంటే వాడు సాతానుడు యొక్క అనుచరులు వాళ్ళు పూర్తిగా.
కానీ ఎలా వస్తున్నారు ఈ సర్పం యొక్క అత్యున్నతమైన సంఘంలోకి? దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చాలా ఉన్నాయి ప్రియులారా, గమనించండి. సర్పం యొక్క అడుగుజాడలంటే ప్రియులారా చాలా ఉన్నాయి. అంటే మనం అనుకోవచ్చు, ఇదిగో చూడండి, మేము వ్యభిచారం చేయటం లేదు, దొంగతనము చేయటం లేదు, నరహత్య చేయటం లేదు, ఎవరిని మేము మోసం చేయటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని కూడా మేము మోసం చేయటం లేదు. ఇంకా ఏమనుకుంటున్నారు? మేము ఎంతో యథార్థంగా ఉన్నాం, మేము ఎంతో పవిత్రంగా ఉన్నాం, మాకు క్రీస్తు థామస్ నాయకుడు ఉన్నాడు, మాకు రెండో రాకడ గురించి తెలుసు, యేసుక్రీస్తు కొత్త పేరు మాకు తెలుసు. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో క్రైస్తవులకు తెలియనటువంటి విషయాలు మాకు తెలుసు. మాకు 7 ముద్రలు తెలుసు, మాకు 7 సంఘకాలాలు తెలుసు, మాకు 7 బోరలు తెలుసు, 7 తెగులు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా సమస్త మర్మాలు మాకు తెలుసు అని చెప్పుకుంటున్నారు. ఎవరు? అత్యున్నతమైన సంఘములో ఉన్నవారు, విశ్వాసులు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవులు కాదు ఏని చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేదా మొదటి ఎఫెసీ కాలంలో ఉన్నవాళ్ళు కాదు ఈ విషయాలు చెప్పుకునేది. మొదటి ఎఫెసీ కాలంలో ఉన్న వాళ్ళకి 7 ముద్రలు ఏమిటో తెలియదు. మొదటి ఎఫెసీ కాలంలో ఉన్న వాళ్ళకి 7 సంఘ కాలములు అంటే ఏమిటో తెలీదు. ఎఫెసీ సంఘ కాలంలో ఉన్న వాళ్ళకి, మొదటి ఎఫెసీ కాలంలో ఉన్నటికి యేసుక్రీస్తు కొత్త పేరు గురించి తెలీదు. మొదటి ఎఫెసీ కాలంలో ఉన్న వాళ్ళకి యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి తెలీదు. నేటి క్రైస్తవులు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియదు. కానీ ఈ విషయాలన్నీ తెలిసినటువంటి సంఘం ఏది అనంటే అత్యున్నతమైన సంఘము, ద రియల్ సూపర్ చర్చ్. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ద రియల్ సూపర్ చర్చ్కి అన్నీ తెలుసు. దేవుడు ఎవరో తెలుసు, దేవుడు గతంలో ఎలా ఉన్నాడో తెలుసు. చూడండి, 6000 సంవత్సరాల క్రితము దేవుడు ఎలా ఉన్నాడు, 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని ద రియల్ సూపర్ చర్చికి తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, ఈ మర్మాలన్నీ ఎన్ని తెలిసినా దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించకపోతే ప్రియులారా మనం ఎంత గ్రహించినా ఎంత తెలుసుకున్నా కూడా అది వ్యర్థమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వ్యర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఏమిటి ఈ యొక్క మరొక ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు ఏమిటి? ఈ యొక్క బండ మీద సర్పం యొక్క అడుగుజాడలు ఏమిటి అని ప్రియులారా మనం గమనించినప్పుడు ప్రియులారా చూడండి, ఈ యొక్క ఎఫెసీ కాలంలో మరొక ఎఫెసీ కాలంలో లేనిది ఏమిటి అని అంటే ప్రియులారా గమనించండి, స్త్రీలు పురుషుల వస్త్రాలు ధరించుకోరు. ఆమేన్, హల్లెలూయా. అది ఒక మంచి కార్యమే. ఆమేన్, హల్లెలూయా. అదొక మంచి కార్యం. మిగతా కార్యాలన్నీ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మిగతా కార్యాలు అంటే దేవుడు స్త్రీని వంటగదికే పరిమితం అని చెప్పినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేనికి పరిమితం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే స్త్రీ కుటుంబంలో ఆమె యొక్క పాత్ర ఏమిటి అని అంటే ప్రియులారా గమనించండి, ఆమె కుటుంబ వ్యవస్థ అంతా కూడా చక్కబెట్టే బాధ్యత దేవుడు స్త్రీకి అప్పగించాడు. క్రీస్తు ప్రణాళిక చెప్తున్నాడు,
అదే 5వ సువార్త అనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. మరి 5వ సువార్త ఏంటో తెలుసా? కుటుంబమును నిర్వహించేటువంటి ఆ యొక్క స్త్రీయే 5వ సువార్త అనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక స్త్రీని ఒక సువార్తగా నిలబెడుతున్నాడు దేవుడు ఇక్కడ. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రియులారా గమనించండి, ఇక స్త్రీలు పని చేయకూడదు, స్త్రీలు జాబులు చేయకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. ఇప్పుడు దేవుడు 2000 సంవత్సరాల వరకు కూడా, అంటే యేసుక్రీస్తు నామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరు స్త్రీలు చదువుకుంటున్నారు, అందరు స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జాబులు చేస్తాం. క్రీస్తు థామస్ వర్తమానం ఇస్తున్నప్పుడు కూడా ఆయన వీటి గురించి మాట్లాడాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో మరొక ఎఫెసులో సర్పం యొక్క అడుగుజాడ ఉన్నది. ఏమిటా అడుగుజాడా అని అంటే ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటది? స్త్రీలు జాబు చేయకూడదు. ఇదే సర్పం యొక్క అడుగుజాడ. సర్పం యొక్క అడుగుజాడది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి అడుగుజాడది? సర్పం యొక్క అడుగుజాడ. ఒక స్త్రీ పురుషుని వస్త్రమును ధరించి ప్యాంటు షర్ట్ వేసుకుని నడి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ స్త్రీ, ప్రియులను గమనించండి, ఆమె నడి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ యొక్క దేశానికి అవమానం అంటది. ఒక స్త్రీ పురుషుల వస్త్రాలు ధరించి రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవరికి అవమానం? అది ఆ దేశానికే అవమానం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ఎంతమంది స్త్రీలు అలాగే నడుస్తూ ఉన్నారు? సరే, లోకం సంగతి విడిచిపెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుల సంగతి విడిచిపెట్టండి. మరి ఈ రోజున మనకు సూపర్ చర్చిలో ఉన్నటువంటి ఈ సర్పం ఏం చేస్తుందంటే, వారి క్రియలను ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ప్రవేశపెడతా ఉంది పూర్తిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొక సూపర్ చర్చిలో ఉన్న సర్పం యొక్క అడుగుజాడ ఏంటంటే, ప్రియులారా, హోదా అంటే గొప్పలు చూసుకుంటారు కదా, హోదా అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, హోదాలు చూసుకుంటున్నారు ఈ రోజున. ప్రతి సూపర్ చర్చిలో ఉంది ఇది. ప్రతి సూపర్ చర్చిలో ఉంది. ఎక్కడ కూడా తగ్గి ఉండటం లేదు. దేవుని బిడ్డలు తగ్గి ఉండట్లేదు. హోదాలు చూసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చూసుకున్నారు? హోదా. ఎవరైనా సరే కొంచెం తక్కువగా ఉన్నారంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం మానేసేస్తున్నారు. వాళ్ళు ప్రేమించడం మానేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బున్నవాడు ఇంటికే వెళ్తున్నారు. అంటే డబ్బు లేనివాడికి వెళ్ళట్లా. వాళ్ళు పలకరించట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సూపర్ చర్చిలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడ. మొదటిది ప్రియులారా, స్త్రీ జాబు చేయటము. రెండవది హోదాలు చూసుకోవటం. మరొక ఎఫెసీలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి ఎఫెసీ కాలంలో ఇది లేదు అసలు. మొదటి ఎఫెసీ కాలంలో వాళ్ళ స్థిర ఆస్తులన్నీ అమ్మి వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల యొక్క పాదాల ముందు పెట్టారు వాళ్ళు. అది. కానీ ఈరోజు మరొక ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైనా పని చేస్తున్నారా? ఈరోజు ఎవరైనా చేస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల యొక్క పాదాల ముందు పెడుతున్నారు ఎవరైనా? చూడండి ప్రియులారా, గమనించండి.
వాళ్ళు ప్రారంభంలో ఉన్నారు. వాళ్ళు మనం ఎక్కడున్నాం? ముగింపులోకి వచ్చేసాం. ముగింపులో ఉన్నాము. ప్రారంభంలో ఉన్న వాళ్ళే వాళ్ళు స్థిరాస్తులు అమ్మి పూర్తిగా వాళ్ళు దేవుడి మీద ఆధారపడి, పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉంచి, పూర్తిగా దేవుడి యొక్క వాక్యం మీద ఆనుకుని వాళ్ళు ఆ పని చేశారు. వాళ్ళ స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల ముందు పెట్టారు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. మరి ఈ రోజున క్రీస్తు థామస్ ఏమీ లేనోడుగా, ఒక దిక్కు లేనోడుగా, ఒక అద్దింట్లో ఉండిపోయాడు. కారణం ఏంటి? ఆయన నిజంగా ప్రియులారా, ఆనాడు వాక్యం నమ్మినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థిరాస్తులు అమ్మి ఆయన పాదాల ముందు ఎవరైనా పెట్టారంటావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజున ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు క్రీస్తు థామస్. ఎన్నో బాధలు పడ్డాడు ఆయన. ఆకలికి అలమటించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కారణం ప్రియులారా, ఆయనకు వచ్చినటువంటి దశమ భాగాలు కానీ, కానుకలు కానీ, అవి విధవలకి సంఘములో స్వార్థకు పంచడానికే ఆయన పని సరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు ప్రియులారా, ఆనాడు ఉన్నటువంటి ఆ ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే కూడా ఈనాడు ప్రియులారా, ఈ యొక్క మరొక ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు ఇంకా బలంగా ఉండవలసింది పోయి ఎలా ఉంటున్నారంటే ఇంకా దిగజారిపోతున్నారు. ఎంత ప్రియులారా గమనించిన దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది మరొక ఎఫెసీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హోదాలు చూసుకుంటారండి ఈరోజు. హోదాలతో చూసు. మూడవది, ఈ మరొక ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడ ఏమిటంటే కులము. ఏంటండి? కులాలు చూసుకుంటున్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాది కులము, వాళ్ళది కులము. మా కులంలో అయితేనే మేము పెళ్లి చేసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. వేరే కులం అయితే ఇవ్వం. నిజంగా ప్రియులారా, మరొక ఎఫెసీ అంటేనే పరలోకము, మరొక ఎఫెసీ అంటేనే విశ్వాసము, మరొక ఎఫెసీ అంటేనే ఏమండి నిత్యత్వము అని చెప్పుకునేటువంటి మనము మరి పరలోకములో నిత్యత్వములో కులాలు ఉంటాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మరొక ఎఫెసీలో అత్యున్నతమైన సంఘములో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ప్రియులారా గమనించండి, ఆ విధంగా జీవిస్తామన్నారు. కులాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ప్రియులారా గమనించండి, చూడండి ప్రియులారా, మరొక ఎఫెసీ యొక్క సంఘము యొక్క పరిస్థితి ఈరోజు అసలు మహాదారుణమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. అందుకే పరిశుద్ధాత్ముడు రంగం మీదకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మరొక ఎఫెసీలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు. మొదటి ఎఫెసీ కాలంలో అవి లేవు, ఇవన్నీ లేవు. కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయాలు లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలము ప్రియులారా అక్కడ మెల్లిమెల్లిగా వచ్చినాయి ఇవన్నీ. కానీ ఇక్కడ స్టార్టింగ్లోనే అవన్నీ ఉన్నాయి, ప్రారంభంలోనే ఉన్నాయి. క్రీస్తు థామసే అంటున్నాడు ఇవన్నీ ఉన్నాయి. సర్పం యొక్క అడుగుజారులు మరొక ఎఫెసీ కాలంలో కూడా ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అలా ఉన్నప్పుడు మనం ఎత్తబడతామా? మనం ఎత్తబడతామండి? ఎత్తబడే అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎత్తబడే అవకాశమే లేదు. సంఘము ప్రియులారా గమనించండి, ఎత్తబడే అవకాశమే. అందుకే మరణిస్తున్నారు, మరణించేవాళ్ళు మరణిస్తా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ ఉండటం వల్ల. సర్పము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? మరణం ఉంటుంది.
సర్పం అనగా అర్థం ఏంటి? అవిశ్వాసము. సర్పం అనగా మరణము. సర్పం అనగా మరణము. కనుక సర్పం యొక్క అడుగు జాడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రియులారా మరణం ఉంటుంది, అవిశ్వాసం ఉంటుంది, దుష్టుడు ఉంటాడు, రోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అవన్నీ కూడా ప్రియులారా మనం ఏం చేయాలని అంటే జయించాలి. వాటన్నిటిని కూడా మనము జయించాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి జయించాలంటే మనకేముండాలి? దేవుని యొక్క వాక్యం మనతో ఉండాలా. ఏముండాలి మనతో? ఏముండాలండి? దేవుని యొక్క వాక్యం ఉండాలి మనతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం గమనిస్తే ఈ యొక్క సర్పం యొక్క అడుగుజారులు మనం గమనించినప్పుడు ఇక్కడ కులాలు ఉంటున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కేటగిరీలు చూస్తున్నారు. కేటగిరీలు, మీదే కేటగిరీ, మాదే కేటగిరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ దగ్గర డబ్బు ఉందా లేదా? మంచి ఇల్లు ఉందా? బంగ్లాలు ఉన్నాయా లేవా? కార్లు ఉన్నాయా లేవా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి? సర్పం యొక్క అడుగుజాడలు, దెయ్యం యొక్క అడుగుజాడలు, లూసిఫర్ యొక్క అడుగుజాడలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా విడిచిపెట్టేస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రియులారా గమనించాలి. నేడు మరలా అదే ఎఫెసీ కాలంలో, మరొక ఎఫెసీ కాలంలో సర్పం యొక్క అడుగుజాడలు ఇదిగో బలంగా పనిచేస్తున్నాయి, బలంగా పనిచేస్తూ ఉన్నాయి ఈ రోజున. కానీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలని క్రీస్తు థామస్ మనకు చెప్తా ఉన్నాడు. ఆయన చూడండి, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పటికీ కానీ వాళ్ళ మనసంతా కూడా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క తలంపులన్నీ కూడా ఎక్కడున్నాయి? ఐగుప్తులోనే ఉన్నాయి. అందుకనే మోషే మీద వాళ్ళు కొనుక్కోవడానికి, సనుక్కోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులన్నీ ఎక్కడున్నాయి? ఐగుప్తు మీద ఉన్నాయి. ఏదైనా చిన్న సమస్య రాగానే ఇదిగో మోషే మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? మోషే ఇదిగో ఐగుప్తులో మాకు ద్రాక్షాలు లేవనుకున్నావా? మోషే ఇదిగో మాకు ఐగుప్తులో ఆ యొక్క నారింజలు లేవనుకున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మోషే ఇదిగో ఐగుప్తులో మాకు అన్ని కాయగూరలు ఉన్నాయి, మాకు అక్కడ లేవని చెప్పి ఈ అరణ్యంలో తీసుకొచ్చావా మమ్మల్ని చంపడానికి? చూసారా? అంటే వాళ్ళ ఐగుప్తునైతే శారీరకంగా విడిచిపెట్టి బయటకు వచ్చారు, కానీ వాళ్ళ మనస్సులు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు మాత్రము పూర్తిగా ఎక్కడ ఉన్నాయంటే ఐగుప్తు మీదనే ఉన్నాయి. అలా ఉన్న వాళ్ళందరూ కూడా అరణ్యములోనే కూలిపోయిరి, అరణ్యములోనే నశించిరని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యముతో మనం పెట్టుకోకూడదు, దేనితో అయినా మనం పెట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనితో పెట్టుకోకూడదు? వాక్యంతో పెట్టుకోకూడదు, దేవునితో పెట్టుకోకూడదు. ఉంటే దేవునితో ఉండండి, లేకపోతే లోకంలో కలిసిపోండి, ఏం పర్లే. మిమ్మల్ని ఎవ్వరు బలవంతం చేయట్లే ఇక్కడ. ఎవరు మిమ్మల్ని బలవంతం ఏమీ లేదు ఇక్కడ. ఉంటే వాక్య పక్షాన్ని నిలబడండి, లేదు వాక్య పక్షాన్ని మేము నిలబడలేము, మా వల్ల కాదు అనుకుంటున్నారా? వెళ్ళిపోండి, లోకంలోకి వెళ్ళిపోండి, లోకంలో కలిసిపోండి. మీకు ఇష్టం వచ్చినట్టు జీవించండి, మీకు ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఎవ్వరు ఇక్కడ అడిగే హక్కు ఎవరికి లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు అలాంటి వాళ్ళు కోరుకోవట్లేదు. ఆయన ఎలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆయన యొక్క సంఘం ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువు. ఆయన సంఘము ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై చూడండి, ఉన్నాడు. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నాడు. లాగున పురుషుడు క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడనై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా చూడండి, ఇక్కడ చూడండి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. ఎవరి స్తోత్రం హల్లెలూయా. ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? సంఘమును ఎలా ఉండాలనుకుంటున్నాడు? నిర్దోషమైనది గాను, పవిత్రమైనది గాను, కళంకము లేనిది గాను, ముడతైనను అట్టిది మరిది ఏదైనాను లేక ఉన్నటువంటి సంఘం కావాలి ఆయనకి. పరిశుద్ధమైన సంఘం కావాలి ఆయనకి. నిర్దోషమైన సంఘం కావాలి ఆయనకి. ఆయనకి కావాల్సిన మహిమ గల సంఘం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆలోచనలేమో ప్రియులారా గమనించండి, వేరొకరి మీద పెట్టుకొని మాది సూపర్ చర్చి, మాది రియల్ సూపర్ చర్చి, లేకపోతే మాది అత్యున్నత సంఘము, మాకు ప్రవక్తున్నాడు, మాకు 7 ముద్రలు ఉన్నాయి, 7 సంఘకాలు ఉన్నాయి, 7 తెగులు తెలుసు, అన్నీ తెలుసు అని చెప్పుకుంటున్నాం మనం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత లేదు మనం. దేవుడు కోరుకునేటువంటి ఆ యథార్థత మరొక ఎఫెసీ సంఘములో లేదు. దేవుడు కోరుకునేటువంటి ఆ పరిశుద్ధత మరొక ఎఫెసీలో లేదు. దేవుడు కోరుకునేటువంటి ఆ నిష్కలంకమైన సంఘము ఈ యొక్క మరొక ఎఫెసీలో లేదు. ఎలాంటి సంఘాన్ని కోరుకుంటున్నాడు ఆయన? దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన? నిర్దోషమైనది గాను, పరిశుద్ధమైనది గాను, మహిమగలదిగా, కళంకమైనను ముడతైనను మరి అట్టిది ఏది లేనటువంటి సంఘముగా ఆయన ప్రియులారా గమనించండి కోరుకుంటా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున సంఘాల్లో చూడండి, బయట సంఘాల గురించి మనకు అనవసరం అండి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రేమ లేదు. మరొక ఎఫెసీ కాలంలో ప్రేమ లేదు. మరొక ఎఫెసీ కాలంలో ప్రియులారా ప్రేమ అనేది ఏమైపోయింది? కరువు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవిత్రత ఎక్కువైపోయింది. ప్రేమకు వ్యతిరేకమైంది ఏంటి? అపవిత్రత. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రేమకు వ్యతిరేకమైనది అపవిత్రత. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈనాడు సంఘము ప్రియులారా ఏ విధంగా తయారైపోయిందంటే మరొక ఎఫెసీ కాలంలో కూడా ప్రియులారా, మరొక ఎఫెసీ సంఘములో కూడా ప్రియులారా ఈ యొక్క సర్పం యొక్క
అపవిత్రమైన కార్యాలు మనసు ఒక దగ్గర ఉంటుంది, బాడీలు మాత్రం ఇక్కడ ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఆ విధంగా ఉండట్లేదు, దేవుడు ఆ విధంగా కోరుకోవట్లేదు అని అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు సంఘంలో, ఏమంటున్నాడంటే, ఇదిగో వాళ్ళ పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, వాళ్ళ పెదవులతో నన్ను మహిమపరచుచున్నారు, కానీ వాళ్ళ హృదయములు నాకు దూరముగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంట అంటే, హృదయము వాక్యములో ఉన్నది, హృదయము నిండిన దానిని బట్టి పెదాలు మాట్లాడతాయి. అంటే హృదయంలో ఎవరు ఉంటున్నారు? అపవాది. హృదయంలో సాతానుడు ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క హృదయములో ఏదైతే ఉంటుందో అదే ప్రియులారా బయటికి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం నిద్రపోయినా దాన్నే ధ్యానిస్తూ ఉంటాం. మనం ఎక్కడైనా నడుస్తున్నా మన మనసు అంతా కూడా దాని మీదే ఉంటుంది. మనం కాలేజీకి వెళ్ళి చదివినా చదువు మీద ఉండదు, ఎక్కడ ఉంటుంది? మన హృదయం దేని మీద కేంద్రీకరించి ఉంటుందో దాని మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ క్రీస్తు ప్రియులారా అలాంటివి సహించను ఆయన. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు వాటన్నిటిని కూడా సహించడు. దానివల్ల క్రీస్తుకి ఇబ్బంది లేదు, కానీ మీకే ఇబ్బంది, మీకే ఇబ్బంది, మీకే ఇబ్బంది. మీరే ప్రియులారా శ్రమలకు గురవుతారు, మీరే శోధనలకు గురవుతారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాక్యమునకు వ్యతిరేకముగా ప్రియులారా గమనించండి, మనం ఏదైనా సరే చేసినప్పుడు చూడండి, గత ఉదయకాల సమయంలో యెహోషువకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన, ఇదిగో మోషే మీకిచ్చిన ధర్మశాస్త్రమును దాని నుండి కుడికి గాని ఎడమికి గాని మీరు ఈరోజు క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని పక్కన పెట్టేశారు అంతే. సొంత వర్తమానాలు ఇవ్వడం ప్రారంభిస్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొంత వర్తమానాలు. చూడండి ప్రియులారా, గమనించండి, దేవుడు ఒక కార్యము సంఘములో చేసినప్పుడు, దేవుడు ఒక నాయకుడిని సంఘములో పెట్టినప్పుడు, దేవుడు ఒక ప్రవక్తను సంఘములో ఉంచినప్పుడు, దేవుడు ప్రియులారా ఒక లీడర్ను సంఘములో ఉంచినప్పుడు ఆయనను వెంబడించడమే మన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనను వెంబడించాలి మనం. గొర్రెలు కాపరి యొక్క స్వరమును ఎరుగును. ఆ యొక్క కాపరినే ఆ గొర్రెలు వెంబడించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాపరిని అవి వెంబడిస్తాయి. చూడండి, ఆయన వాక్యమునేవి గైకొంటాయి, ఆయన వాక్యమునేవి పాటిస్తాయి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చివరి కాలంలో మరొక ఎఫెసీ సంఘ కాలంలోనికి మనల్ని తీసుకుని వచ్చినప్పుడు, ఆ యొక్క ఎఫెసీ కాలంలో దేవుని మీద ఉండవలసిన ప్రేమ ఉందా లేదా? దేవుని మీద ఉండవలసినటువంటి సహనము ఉందా లేదా? దేవుని మీద ఉండవలసిన గురి ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటున్నారు, చాలామంది ఏమనుకుంటున్నారు, మాకేం పర్వాలేదులే, మాకు చదువు ఉంది, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, ఏమండి, మాకు చదువు ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఓ మంచి జీతాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళినా జీవించగలము.
మేము ఏ ప్రాంతాలు వెళ్ళినా సరే జీవించగలం. దేవుడు అనుకున్నాడనంటే మీ ఉద్యోగాలంతా, మీరంతా దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మీ ఉద్యోగాలంతా, మీరంతా దేవునికి అసలు మీరెంత అసలు దేవుని దృష్టిలో మీరంతా ఒక నలుసు. దేవునితో మనము పిల్లరా చెలగాటం ఆడకూడదు, నిప్పుతో మనము. అందుకే ఆ పౌలుతో దేవుడు అంటాడు, ఏమంటున్నాడు? సౌలా సౌలా మునికోర్లకు నువ్వు ఎదురు తరుగుతున్నావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తనేది ఎవరిని? మునికోర్లకు ఎదురు తరుగుతున్నాను, జాగ్రత్త అని హెచ్చరించాడు ఆయన. అంతే, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో పౌలు పూర్తిగా సరెండర్ అయిపోయాడు. ఆయన తనను తాను లోబడిపోయాడు పూర్తిగా. తనకు దేవునికి విధేయుడైపోయాడు పౌలు. ఇక నీవు లేకపోతే నేను లేను అన్నంతగా వెళ్ళిపోయాడు. చూసారా ఎంతగా వెళ్ళాడు? జీవించుచున్నది నేను కాదు కానీ నాలో జీవించుచున్నది క్రీస్తే. పౌలు కంటే గొప్పవాళ్ళమా మనం? నిజంగా వాస్తవానికి ప్రియులారా, ఆ వాక్య ప్రకారం నిలబడితే పౌలు కంటే గొప్పవాళ్ళమే. కానీ ఈ రోజున పౌలు కాదు కదా, దేనికి పనికిరాని స్థితిలో ఉన్నాం మనం. ఈ రోజున గొప్ప వాక్యం మనకి ఇవ్వబడింది. ఈ రోజున గొప్ప సందేశం ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక హోదాలు, కులాలు, ప్రియులారా మతాలు, ఇంకా పేరు ప్రఖ్యాతులు ఈ రోజున దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేరు ప్రఖ్యాతులు గురించి ఏం చేస్తున్నారు? పాకులాడుతున్నారు ఈరోజు. మరొక ఎఫెసులో కూడా ఉంది. మన గురి, మన విశ్వాసము, మన నిరీక్షణ అంతా కూడా ఎవరో వైపు ఉండాలి? క్రీస్తు వైపు, వాక్యము వైపు ఉండాలి. ఎందుకంటే ఎఫెసీ అనగానే అర్థం ఏంటి? గురి కలిగి జీవించుట, విశ్వాసము కలిగి జీవించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతి పొందుట. దేవుడు మానవుడు ఏకమయ్యేటువంటి స్థలము ఎఫెసీ కాలం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గొప్ప కాలంలో మనం జీవిస్తా ఉన్నాం ఈ రోజున. అటువంటి ఒక గొప్ప కాలం ఇది. కానీ ప్రియులారా, అటువంటి కాలంలో జీవిస్తూ ఇంకా లోకాశలతో, లోక తలంపులతో, లోకముతో కలుస్తూ, లోకముతో సాంగత్యం చేస్తూ, లోకముతో ప్రియులారా గమనించే జీవిస్తూ మనం ఇంకా కూడా ఆ విధంగా ఉంటాం. కానీ క్రీస్తు థామస్ అంటున్నాడు, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. వాటన్నిటిని కూడా విడిచిపెడితేనే మనం క్రీస్తుకు పరిపూర్ణంగా జీవించగలుగుతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతవరకు మనం జీవిస్తున్నాం? మరొక ఎఫెసీ కాలంలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు, కులాలు, మతాలు, ప్రియులారా, పేరులు, ప్రఖ్యాతులు, పలుకుబడులు, చూడండి ప్రియులారా, అన్నీ ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా ఇదిగో ఈరోజు మరలా సంఘంలోకి వచ్చేసినాయి. ఆ రోజు ఆ ఎఫెసీ కాలమే బెస్ట్లా కనబడుతుంది. దాని మీద దేవుడు ఒక తప్పునే మోపాడు, ఆయన ఒక్క నేరాన్నే మోపాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రియులారా, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, దేవుడు మనల్ని చూచినప్పుడు, మన హృదయాలను, మన ఆలోచనలు ఆయన చూచినప్పుడు మరి మన మీద ఎన్ని నేరాలు మోపుతాడు ఆయన? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మీద ఎన్ని నేరాలు మోపుతాడు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి సంఘ కాలంలో ఆ జయించిన వాళ్ళకి ఒక బహుమతి కూడా ఇస్తున్నాడు ఆయన. మొదటి సంఘాలలో జయించిన వాళ్ళకి ఒక బహుమతి ఇస్తున్నాడు. ఏంటా బహుమతి? చూడండి, జయించు వానికి
పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. జీవవృక్ష ఫలం ఎక్కడుంది? ఎక్కడుంది? ఏదేను తోటలో ఉంది జీవవృక్ష ఫలం. ఎక్కడుంది? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవవృక్షం ఎక్కడికి వెళ్ళింది? పరదేశంలో ఉంది. ఎవరా జీవవృక్షము? క్రీస్తు బిడ్డ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవవృక్ష ఫలము యొక్క ఫలమును భుజింపనెత్తాను. జీవవృక్ష ఫలం అంటే వాక్యమే. జీవవృక్ష ఫలం అది. జీవవృక్షం అంటే నిత్యము జీవించే వృక్షం అది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని యొక్క ఫలాలు మీరు తింటే మీరు కూడా నిత్యము జీవిస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎవరు ఆ వృక్ష ఫలాలు తింటారు అని అంటే జయించువాడు. ఎవరు తింటారండి? జయించువారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం జయించాలి? శరీరాశను, నేత్రాశను, జీవపడమమును, మరణమును, పాతాళమును, సమాధిని, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఏం చేయాలి? జయించాలి. మరణాన్ని జయించాలి. ఇన్ని ఆశలు పెట్టుకున్నాడు ఇప్పుడు సర్పం యొక్క అడుగుజాడ మనలో ఉన్నప్పుడు మనం ఏం జయిస్తాం? ఏమైనా జయిస్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మనసులో సర్పము యొక్క ఆలోచనలు ఉన్నప్పుడు, సర్పము యొక్క క్రియలు ఉన్నప్పుడు, సర్పము యొక్క తలంపులు ఉన్నప్పుడు మనం వాటిని జయించే అవకాశమే. అవి తీసేసుకున్నప్పుడు మాత్రమే. వాటిని తీసేసుకున్నప్పుడు మాత్రమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఎవరు? జక్కయ్య. జక్కయ్య ఒక రోజు చూడండి, యేసు ఎవరో చూడాలని ఆయన అనుకున్నాడు. యేసు కూడా ఎరుకో పట్టడానికి ఎలా వస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్య ఏమో ఇలా వస్తున్నాడు, యేసుక్రీస్తేమో ఇలా వస్తున్నాడు. యేసు వచ్చుచున్నాడని జక్కయ్య విని ఇదిగో మేడు చెట్టు ఎక్కాడంట. పైకెక్కాడు. పైకెక్కి అక్కడ నుంచి తొంగి కిందకి చూస్తా ఉన్నాడు జక్కయ్య. చూస్తున్నప్పుడు జక్కయ్యకు యేసు ఎవరో అర్థం కాదు. ఎందుకని అనంటే యూదులందరూ కూడా ఒకే వస్త్రధారణ కలిగి ఉంటారు కాబట్టి. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు కూడా. ఈ 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు అందరూ కూడా ఒకే వస్త్రధారణలో ఉన్నారు. అందరూ కూడా ఒకే హైట్లో ఉన్నారు. కానీ యేసు ఎవరో జక్కయ్యకు అర్థం కావట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసు కన్నులెత్తి పైకి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన త్వరగా దిగి యేసుక్రీస్తును ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జక్కయ్యకు వృత్తి ఏమిటంటే పన్నులు వసూలు చేసే వ్యక్తి. ఆయన ట్యాక్స్ కట్టించుకునేవాడు. కనుక విస్తారంగా సంపాదించేశాడు జక్కయ్య. బాగా సంపాదించేశాడు. బాగా సంపాదించి ప్రియులారా ఇంట్లో అంతా కూడా పేర్చి పెట్టాడు. అక్రంగా సంపాదించిన సొమ్మంతా కూడా జక్కయ్య. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు ఇలా చూడండి, యేసు ప్రభు ఒక్కసారి ఆ ఇళ్ళంతా కూడా ఇలా చూచాడంట కన్నులతో. ఆయన కన్నులతో, జక్కయ్య యేసుక్రీస్తు యొక్క కన్నులతో ఇలా చూశాడంట. జక్కయ్యకి అర్థమైపోయింది. జక్కయ్యకి అర్థమైనప్పుడు అప్పుడు జక్కయ్య కూడా చూశాడు ఇదంతా. అప్పటికైనా అర్థమైంది, ఇదంతా కూడా నేను అక్రమంగానే సంపాదించే కదా అనుకుని అప్పుడు జక్కయ్య యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ప్రభువా ఇదిగో నేను సంపాదించిన వాటన్నిటిలో 4 వంతులు నేను పేదవారికి ఇచ్చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నేను ఎవరి దగ్గర అన్యాయముగా తీసుకుని ఉంటే వాడికి 4 అంతలు ఇచ్చేస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఒప్పుకుంటున్నాడు జక్కయ్య, విడిచిపెట్టేస్తున్నాడు వాటన్నిటిని. జక్కయ్య చేసినటువంటి ఆ యొక్క పాపములు, అతిక్రమములు, దోషములు ఏవైతే ఉన్నవో వాటన్నిటిని కూడా ప్రియులారా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని క్రమంగా జక్కయ్య ఏం చేస్తున్నాడంటే విడిచిపెట్టేశాడు. దేవుడు ఏమి అడగలా, జక్కయ్య ఇవన్నీ నీకు ఎలా వచ్చినాయి, ఎవరి దగ్గర ఎంత సొమ్ము కలెక్షన్ చేశావు, ఎంత అక్రంగా సంపాదించావని అడగలేదు. కానీ ఆయన చూపుల్లోనే జక్కయ్యకి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ కూడా ఇచ్చేశాడు, పేదలకు ఇచ్చేశాడు, అన్ని పేదలకు ఇచ్చేశాడు. అక్రమంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యాయముగా సంపాదించిందల్లా కూడా ఇచ్చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి దగ్గర అయితే దోచుకున్నాడు అన్ని ఇచ్చేశాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, అప్పుడు ఏమంటాడంటే, ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. జక్కయ్య ఇప్పుడు కనికరింపబడ్డాడు. జక్కయ్య మీదకి దేవుని కృప వచ్చింది. జక్కయ్య కనికరింపబడ్డాడు, జక్కయ్య కృప పొందాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. కనుక ఈరోజు నీవు నేను కూడా ప్రియులారా గమనించండి, మనలో ఉన్నటువంటి ఈ యొక్క మరొక ఎఫెసీలో ఉన్నటువంటి సర్పము యొక్క అడుగుజారులు విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కోరికలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి నడవడికలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి. వాటిలో ఏ ఒక్కటి కూడా ప్రియులారా గమనించండి, మనం పట్టుకొని వేలాడినా సరే మనం కృప పొందము, కనికరింపబడము. నువ్వు దేవుని చేత కనికరింపబడాలి, దేవుని చేత కృప పొందాలి. నువ్వు నోవాకు కాలంలో నోవాకు కృప పొంది ఉన్నాడని వాక్యములో రాయబడింది. కనుక ఈ కాలంలో జీవిస్తున్న నీవు, మరొక ఎఫెసీ కాలంలో ఉన్న నీవు దేని చేత పట్టించబడుతున్నావు? పలుకుబడితోను, లేకపోతే హోదాలతోను, లేకపోతే కులముతోను, లేకపోతే మతముతోను, దేనిలోనూ ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం దేనిలో అయితే ఉంటున్నామో ప్రియులారా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మనం ప్రభువు చేత కనికరించబడవలెను, ప్రభువు చేత కృప పొందాలి మనము. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ప్రేమించినప్పుడు, దేవుడు మన మీద కృప చూపించినప్పుడు, దేవుడు మన మీద కనికరము చూపినప్పుడు, ఆ కనికరములకు, ఆ కృపకు, ఆ ప్రేమకు మనము దూరము కాకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని ప్రేమ నుండి ప్రియులారా, పౌలన్న రీతిగా క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనలను ఎడబాపగలడు అన్న వాక్యములో మనం ఉండాలి ప్రియులారా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఏది? ఒకవేళ క్రీస్తు ప్రేమ నుండి ఏదైనా మనలను ఎడబాపేది ఉంటే, దూరము చేసేది ఉంటే, దాన్ని మనం ఏం చేసుకోవాలంటే తీసేసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి, క్రీస్తు కృప నుండి, క్రీస్తు యొక్క వాక్యము నుండి, క్రీస్తు యొక్క ప్రత్యక్షత నుండి, క్రీస్తు యొక్క ప్రియులారా గమనించండి, ఆ యొక్క ప్రత్యక్షత నుండి
నిన్ను ఎడబాసేది ఏదైనా ఉంది అని అంటే దాని నుంచి నువ్వు బయటికి రావాలి, నువ్వు విడిపింపబడాలి, నువ్వు కనికరింపబడాలి, నీ మీద ప్రేమ చూపించబడాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమకు మనం దూరం అయితే ప్రియులారా ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యెరూషలేము పరిస్థితి ఏమైంది? అది క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఏమైంది? దూరమైంది. ఓ యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు చంపుచూ ఉన్నదానా, ఇదిగో నేను నిన్ను ప్రేమించానే. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి చేర్చుకున్నట్లుగా నేనును మిమ్మలను నా రెక్కల కింద చేర్చుకుంటేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాని విషయమై ఆయన ఏడ్చాడు. ఎందుకు? దానిని ప్రేమించాడు కాబట్టి ఏడ్చాడు ఆయన. ఆ క్రీస్తు ప్రేమ దాని మీద ఉండబట్టి, ఆ క్రీస్తు కృప దాని మీద ఉండబట్టి, ఆ క్రీస్తు యొక్క కనికరము దాని మీద ఉండబట్టి దాని విషయమైన ఏడ్చాడు. అది వెళ్ళిపోతా ఉంటే నాశనం అవుతూ చూశాడు ఆయన. ఓ యెరూషలేము నాశనం అయిపోవడం చూశాడు, ఏడ్చాడు ఆయన. దాని విషయమై ఏడ్చాడని వాక్యం రాబడింది. రేపు మన పరిస్థితి కూడా అంతే. మనము కూడా క్రీస్తు ప్రేమ నుండి దూరం అయిపోతే, క్రీస్తు కృప నుండి మనం దూరం అయిపోతే, క్రీస్తు వాక్యము నుండి మనము దూరం అయిపోతే ప్రియులారా, ఇదిగో ఏది కూడా మనలను రక్షించలేదు. ఈసారి ఆయన నీ గురించి నా గురించి ఏడవలసిన అవసరమే ఆయనకి లేదు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఏడ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన కృప చూపించాడు కాబట్టి ఆయన ఏడ్చాడు. ఒక్కసారి నీవు నీ పాపముల నిమిత్తమై నీ పాపములు ఒప్పుకొని కనికరము పొంది క్షమాపణ పొంది మరలా నీవు పాపములో జీవిస్తే ఆ పాపమునకు ఇంకా క్షమాపణ ప్రాయశ్చిత్తం లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనికరం ఇంక లేదు, దానికోసం బలి ఇంక లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం ఎంత ఏడ్చి, మనం ఎంత ప్రలాపించినా, రొమ్ములు కొట్టుకున్నా, గుద్దుకున్నా, బాదుకున్నా, ఓ కింద మీద పడి దొర్లాడినా పిల్లరా, ఇంకా ఆయన మనసు కఠినమైపోతాం. ఆయన మనసును ఆయన కఠినం చేసుకున్నాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమ నుండి మిమ్మల్ని మీరు ఎడబాటు చేసుకోవద్దు. ఆ ప్రేమ అద్భుతమైన ప్రేమ అది. ఆ ప్రేమ శ్రేష్టమైన ప్రేమ అది. ఆ ప్రేమ ఉన్నతమైనది. ఆ ప్రేమ ఇదిగో వెలలేనిటువంటి ప్రేమ అది. దానికి వెల చెల్లించలేని ప్రేమ అది. కనుక మరొక ఎఫెసీలో సర్పం యొక్క అడుగు జాడలు ప్రియులారా, అబద్ధాలు చెప్పడం ఒక సర్పం యొక్క అడుగు జాడ. అబద్ధికుడు ఎవరు? సాతానుడు అబద్ధికుడు. వాడు అబద్ధమును ఆడుటకు జనకుడు వాడిని వాక్యంలో రాయబడింది. వాడొక అబద్ధికుడు. ఈనాడు మరొక ఎఫెసీలో ఉన్న సంఘములో కూడా అబద్ధాలు చెప్తున్నారు ఈ రోజున. సర్పం యొక్క అడుగుజాడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్ అంటున్నాడు, మీలో ఎవరైనా సరే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉంటే రావద్దు ఇక్కడ అంటున్నాడు ఆయన. ఖండితంగా చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా దగ్గర ఒకటి చెప్పి బయట వాళ్ళ దగ్గర ఇంకో రకంగా చెప్పేవాళ్ళు ఇక్కడ వద్దు. సర్పం యొక్క అడుగుజాలది, దయ్యము అడుగుజాలది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మోసపు మాటలు, లోకపు ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదంతా కూడా ప్రియులారా సర్పం యొక్క అడుగుజాడలు. వ్యభిచారము. చూడండి ప్రియులారా, గమనించండి. ఆత్మ సంబంధమైన వ్యభిచారము. నువ్వు క్రీస్తు బ్రహ్మను ఆరాధిస్తూ, క్రీస్తు బ్రహ్మను సేవిస్తూ, ప్రియులారా గమనించండి, క్రైస్తవులతో నువ్వు సహవాసం చేస్తున్నావంటే అది వ్యభిచారం. అది సర్పం యొక్క అడుగుజాడది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా సర్పం యొక్క అడుగుజాడలు ఇంకా ఎన్నో ఉన్నాయి. డబ్బును ప్రేమించడము,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మనస్సు ఎక్కడ ఉంటుందో, నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ మనస్సు కూడా అక్కడే ఉంటుందని వాక్యంలో రాయబడింది. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? సర్పం యొక్క అడుగుజాడలు, సర్పం యొక్క అడుగుజాడలు. కనుక దేవుడు ప్రియులారా ఆయన ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి మనం కనికరించబడ్డాం, కృప చూపించబడ్డాం. మనలో ఏ నీతి, ఏ యథార్థత, ఏ మంచి కూడా లేనప్పటికీ మనం కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా, దయ ద్వారా మనము కనికరించబడ్డాం. ఆ కనికరము ద్వారానే ప్రియులారా దేవుడు మనకు ఇంత గొప్ప వర్తమానంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మనం ఏదో నీతిమంతులు అను, మన ఆస్తులన్నీ అమ్మి పేదలకు ఇచ్చామా అన్ని కాదు, లేకపోతే మనం ఏదో గొప్పవారమని కాదు, మనం ఏదో దేవుని కోసం ఏదో త్యాగం చేశామని దేవుడు మనకి వర్తమానం ఇవ్వలేదు. ఏ త్యాగం చేసాం మనం? ఏ త్యాగం చేశాం? మన జీవితంలో మనం ఏ త్యాగము చేయలేదు ప్రియులారా. కానీ ఆయన త్యాగం చేసినాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏ త్యాగము చేయనప్పటికీ, మనలో ఏ మంచి లేనప్పటికీ, మనలో ఏ ప్రేమ లేనప్పటికీ వర్తమానం ప్రియులారా దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన. కానీ ఎలా జీవించాలి ఇప్పుడు మనం? ప్రియులారా మనం పూర్తిగా వాక్యానికి సరెండర్ అయిపోవాలి, వాక్యానికి లోబడి. మనలో ఉన్నటువంటి ఇంకా తప్పులు ఏదైనా ఉంటే ప్రియులారా, ఆ సర్పం యొక్క అడుగుజారులు ఏదైనా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా మనం క్రీస్తు మీద, పూర్తిగా క్రీస్తు మీద ఆనుకుందాం. క్రీస్తు మీద మనం ఆనుకోవాలి. క్రీస్తే మనకి ఈ లోకంలో మన భర్త, మన తండ్రి, సమస్తము కూడా ఆయనే. ఆయన మనల్ని పోషించడానికి ఓ ప్రియులారా శక్తి కలిగిన దేవుడు ఆయన. 40 సంవత్సరములు ఇశ్రాయేలులను అరణ్యములో ఆయన పోషించాడు. ఆయన వాళ్ళు కోరుకున్న తిండి పెట్టాడు ఆయన. ప్రియులారా 3.5 సంవత్సర కలువ కాలంలో ఏలియాను, ఆ యొక్క సునామీ విధవరాలను ప్రియులారా ఆయన పోషించిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కానీ నువ్వు చేయవలసిందల్లా కూడా ఒకటే, నీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ ప్రభువైన క్రీస్తు బ్రహ్మను మాత్రమే సేవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పూర్వము ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండి భర్తలు వచ్చేటప్పటికి చక్కగా వంటలు చేసి, స్నానాలు చేసి, భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు. మరి వాళ్ళు ఆనాడు 9 మంది 10 మంది పిల్లలు కన్నారు. మరి ఈరోజు ఎంతమంది కంటున్నారు? 2 కంటున్నారు. 2 కానీ మళ్ళీ ఎంతమంది జాబ్ చేస్తున్నారు? ఇంట్లో ఉన్న అందరూ కూడా జాబ్ చేస్తున్నారు. అయినా సరే వాళ్ళకి సరిపోవటంలే. కారణం ఏంటో తెలుసా? ఎందుకు సరిపోవటం లేదు? వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత తెచ్చినా కూడా అది వాళ్ళకి సరిపోవటం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 మంది పిల్లలున్నా ఆ రోజుల్లో ఒక్కడే పని చేసేవాడు, భర్త ఒక్కడే పని చేసేవాడు. మరి 10 మంది పిల్లలున్నా సరే ఆ ఒక్కడి తెచ్చిన దాంతో హ్యాపీగా జీవించారు. వాళ్ళు హ్యాపీగా జీవించారు వాళ్ళకున్న దాంట్లో. కానీ ఈ రోజున దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున అంటే చూడండి, అక్రమం విస్తరించే కొలది అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని వాక్యంలో రాయబడింది. పూర్వము ప్రియులారా మన తాతల కాలంలో వాళ్ళు ఒక్క కష్టపడినా ప్రియులారా వాళ్ళు దేవునికి ముందు ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పంట పొలాలు వేశారనుకోండి, ఆ పొలాల్లో రాబడి ఒక ఎకరానికి 30 బస్తాలు 40 బస్తాలు పండితే 10 బస్తాలు తీసుకుని వచ్చి చర్చిలోకి ఇచ్చేసేవాళ్ళు వాడు ఆ రోజుల్లో. ఎవరిస్తున్నారు ఈ రోజున? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందుకు వాళ్ళు క్షేమంగా బతికారు. ఆ రోజుల్లో వాళ్ళు ప్రియులారా ఒక్కొక్కడు 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 110, 120 సంవత్సరాలు బతికిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజున దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతకాలం బతుకుతున్నారు? ఏమండి? యవనస్తులు తెచ్చిపోతున్నారు.
యవనస్తులండి. ఎక్కడ రోడ్డు మీద చూసినా యవనస్తుడు ఫోటోలే, ఒక్క ముసలోడు ఫోటో కనబట్లా చూద్దామన్నా కూడా. కారణం ఏంటి? వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు, వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు. దుష్టుడు అపవాది చేత వాళ్ళని నింపబడి, దురాత్మ చేత వాళ్ళు పీడించబడుతూ, వాళ్ళలో ఉండి సాతానుడు వాడి కోరికలన్నీ తీర్చుకుంటున్నాడు. ఎవరిలో ఉండి? మానవుని యొక్క శరీరంలో ఉండి దుష్టుడు వాడి కోరికలు, మీ కోరికలు కాదవి. ఎవరి కోరికలు? సాతానుడి యొక్క కోరికలు. దయ్యము మీలో ఉండి వాడి కోరికలన్నీ తీర్చుకుంటున్నాడు. చివరికి ఎక్కడో తీసుకెళ్ళి పడేసేస్తాడు. అంతే. యాక్సిడెంట్లో లేకపోతే ఎక్కడో దగ్గర చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా? కారణం ఏంటి? అపవాది. మొదట క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ తొలగిపోతాం ఈరోజు. మరొక ఎఫెసీ కాలంలో కూడా అదే పరిస్థితి ప్రియులారా. మనకు ఆ పరిస్థితి వద్దు. మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడతాం. వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం జీవితాం. ప్రియులారా గమనించండి. ఆ విధంగా జీవితాం. ఆ విధంగా క్రీస్తు ప్రియులారా ఆ ప్రేమ నుండి, ఆ ప్రేమ మనం బ్రతికిస్తుంది. ఆ ప్రేమ మనల్ని నిత్యము జీవింపచేస్తుంది. ఆయన ప్రేమే మనలను నిత్యము కూడా నడిపిస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఎఫెసీలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు క్రీస్తు ప్రేమ నుండి ప్రియులారా వర్తమానము నుండి, వాక్యము నుండి వెళ్ళిపోవటము, వెనక్కి తిరిగిపోవటం, అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటము, హోదాలు చూసుకోవటం, కులాలు చూసుకోవటం, మతాలు చూసుకోవటం, ప్రియులారా పలుకుబడులు చూసుకోవటము, ఇవన్నీ కూడా ప్రియులారా మరొక ఎఫెసీ కాలంలో ఉంటా ఉన్నాయి. కనుక వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండి పరిపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ మన జీవితాలు ముందుకు సాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడంతా ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నాయన ఇప్పటి వరకు కూడా నాయన మరొక ఎఫెసీలో ఉన్నటువంటి సర్పం యొక్క అడుగుజాడలు ప్రభువా, వాటన్నిటిని గురించి నాయన మీరు మాకు తెలియజేశారు. నిజంగా నాయన ఆ యొక్క సర్పం యొక్క అడుగుజాడలు ప్రభువా. ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీ వాక్యమునకు వ్యతిరేకమైన ఆలోచనలు ప్రభువా, నీ వాక్యమునకు వ్యతిరేకమైన నడవడికలు ప్రభువా, నీ వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి అబద్ధాలు ప్రభువా, మా జీవితాలు ఏమైనా ఉంటే నా ప్రభు, నీ వాక్యమునకు వ్యతిరేకమైన క్రియలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ప్రభువా నాయన మాలో నుంచి బయటకు పారదోడు ప్రభువా. నీ ప్రేమ నుండి నాయన మమ్మల్ని ఏది ప్రభువా ఎడబాటు చేయగలదు ప్రభువా, సహాయం చేయండి. మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రభు మా జీవితాలను బలపరచండి, మా ఆత్మీయ జీవితంలో బలపరిచి ముందుకు నడిపించండి, నీ కార్యము జరిగించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాలపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in me. Hallelujah, hallelujah, Christ Branham never fails in me. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామం సన్నతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గాని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.